Hello everyone. TS EAP set 2026 ఎక్స్పెక్టెడ్ వెయిటేజ్. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే అందరు స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ తర్వాతి మోస్ట్ ఆఫ్ అస్ ప్రిపేరింగ్ ఫర్ అడ్వాన్స్డ్ ఇవన్నీ అవుతున్నాయి. కానీ దాంట్లో ఎంసెట్ ఎగ్జామ్ రాయడం ఇంపార్టెంట్. సో ఎంసెట్ అంటే ఈఏపి టిఎస్ ఈఏపి సెట్. సో ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాట్ ఆర్ ద వెయిటేజ్ చాప్టర్స్? వెయిటేజ్ వైజ్ నేను రాస్తున్నాను చూడండి. ఫస్ట్ వన్ మెకానిక్స్. నెక్స్ట్ వన్ ఈజ్ దట్ ఎలక్ట్రిసిటీ. సెకండ్ వన్ ఎలక్ట్రిసిటీ. థర్డ్ వన్ హీట్ అండ్ thermodynamics. Next one, modern physics. Next, waves and optics. కొద్దిగా టైం స్పెండ్ చేయండి, క్లియర్గా వీడియో అయిపోయాక మీకు ఒక పర్ఫెక్షన్ వస్తుంది ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి అని. సో ఫస్ట్ మెకానిక్స్, నెక్స్ట్ వన్ ఎలక్ట్రిసిటీ, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్, వేవ్స్ అండ్ ఆప్టిక్స్. హైయెస్ట్ వెయిటేజ్ ఎంసెట్ కి మెకానిక్స్. ఫస్ట్ వన్ ఇస్ దట్ మెకానిక్స్. దీంట్లో మెకానిక్స్ నుంచి మనం ఒక 15 నుంచి 17 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. 15 నుంచి 17 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ జస్ట్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్, లైక్ బికాస్ ఎవ్రీవన్ నేను దానికి ఏదో ట్రిక్స్ కానీ లేకపోతే మీ ప్రిపరేషన్కి ఇది చేస్తేనే నీకు ర్యాంక్ వస్తుంది కానీ అట్లా చెప్పలేను నేను. బికాస్ పేపర్ సెట్టింగ్, so year to year changing, so I like how the JEE means is changing that. అంటే పేపర్ సెట్టింగ్ ప్యాటర్న్. సో వెయిటేజ్ అనేది ఒక పర్టికులర్ చాప్టర్ పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో సెషన్ టు సెషన్ అంటే షిఫ్ట్ టు షిఫ్ట్ వెయిటేజ్ చాప్టర్స్ అనేది మారిపోతున్నాయి. ఓకే, సో దాని గురించి మనం మాట్లాడదాం. నెక్స్ట్ వన్ ఈ ఎలక్ట్రిసిటీ తీసుకుందాం. ఎలక్ట్రిసిటీలో ఒక 12 క్వశ్చన్స్ నుంచి 14 క్వశ్చన్స్ వరకు రావచ్చు. అండ్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ 6 క్వశ్చన్స్ నుంచి 8 క్వశ్చన్స్ వరకు రావచ్చు. మోడర్న్ ఫిజిక్స్ లో 4 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. వేవ్స్ అండ్ ఆప్టిక్స్ నుంచి 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు ఈ ఎంసెట్ ప్రిపరేషన్ కి మోస్ట్ వెయిటేజ్ పార్ట్ ఇది ఏంటది? మెకానిక్స్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, సో వన్ బై వన్ నేను మళ్ళీ చెప్తున్నాను మీకు. ఏంటి? ఫస్ట్ నీవు ఏ ఏరియాలో స్ట్రాంగ్ ఉన్నావు? సార్ నేను పర్టికులర్గా నేను బాగా ప్రిపేర్ అవుతుంటే ఎలక్ట్రిసిటీ బాగా చేశాను సార్. ఎలక్ట్రిసిటీ బాగా చేస్తే ఆ చాప్టర్ ఫస్ట్ ప్రిపేర్గా. సార్ నేను మోడర్న్ ఫిజిక్స్ బాగా చేశా, ప్రిపేర్గా, ఎందుకంటే 4 క్వశ్చన్స్ అనేది మనకు పాకెట్లో ఉన్నట్టు. సో దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎగ్జాక్ట్లీ యూ ఫాలో దిస్ మెకానిక్స్ ఓన్లీ. ఫస్ట్ వన్ స్టెప్ 1 మనం ఏం చేయాలి? ఎవ్రీ స్టూడెంట్ ప్రతి ఒక్కరు ఒక్కో ఏరియాలో స్ట్రాంగ్ ఉంటారు. సో నువ్వు ఏ ఏరియాలో స్ట్రాంగ్ ఉన్నావు? మెకానిక్స్ లో ఉన్నావా? ఎలక్ట్రిసిటీలో ఉన్నవా? హీట్ అండ్ థర్మోడైనమిక్స్ లో ఉన్నవా? మోడర్న్ ఫిజిక్సా? వేవ్ ఆప్టిక్సా? ఏదైనా సరే. సార్ నేను ఏదైనా ఒక 2 ఏరియాస్ స్ట్రాంగ్ ఉన్నాను, ఆ 2 ఏరియాస్ పర్ఫెక్ట్ చేసుకో ఫస్ట్. సో మెకానిక్స్ లో ఏమేమి వస్తాయి చాప్టర్స్? సో ఫస్ట్ వన్ ఈస్ దట్ మోషన్ ఇన్ 1D.
Second one, motion in 2D. Motion in 2D. Next one, laws of motion. Laws of motion. Next one, work energy. Work energy power or work power energy. Okay, this is for first part. Next one is that second, mechanics, center of mass and moment of inertia. Next one is rotation, rotational motion. Rotational motion. Next one, gravitation. Gravitation. Next one, mechanical properties. Mechanical properties. ఈ మెకానికల్ ప్రాపర్టీస్ లో సాలిడ్స్ వస్తాయి, ఫ్లూయిడ్స్ వస్తాయి. ఓకే, ఫ్లూయిడ్స్ అండ్ సాలిడ్స్. ఫ్లూయిడ్స్ అండ్ సాలిడ్స్. సో నేను ఏ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేయాలి? మోషన్ ఇన్ 1D ఉంది ఫర్ ఎగ్జాంపుల్. మోషన్ ఇన్ 1 dimensional మోషన్. సో రెస్ట్ మోషన్, యూనిఫామ్ మోషన్, గ్రాఫ్స్ ఉంటాయి, నాన్ యూనిఫామ్ మోషన్, రిలేటివ్ మోషన్, మోషన్ అండర్ గ్రావిటీ. సో దీంట్లో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్. ఓకేనా? యూనిఫామ్ మోషన్ మీన్స్ వాట్? ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మోడల్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, సెకండ్, మోషన్ అండర్ గ్రావిటీ. మోషన్ అండర్ గ్రావిటీ. Next one, we'll go to that second one. Motion in 2 dimension. 2-dimensional motion. 2-dimensional motion లో చూసుకోవాల్సింది ఫస్ట్ ప్రొజెక్టైల్ మోషన్ ఒకటే. ప్రొజెక్టైల్ మోషన్. రిమైనింగ్ కూడా చూడొచ్చు, కానీ ఫస్ట్ మోస్ట్ వెయిటేజ్ అండ్ రిపీటెడ్ మోడల్స్ ఐమ్ రైటింగ్. ప్రొజెక్టైల్ మోషన్. సో ఇంకా అడిషనల్గా ఏమైనా చెక్ చేసుకోవాలనుకుంటే దీంట్లోనే యూనిఫామ్ సర్క్యులార్ మోషన్. యూనిఫామ్ సర్క్యులార్ మోషన్. నెక్స్ట్, so we'll go to that laws of motion, next chapter. Laws of motion. ఈ లాస్ ఆఫ్ మోషన్ లో 5 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఈ 5 సబ్ టాపిక్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. న్యూటన్స్ లాస్. ఫస్ట్ లా, సెకండ్ లా పైన క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, తర్వాత ఫ్రిక్షనల్ ఫోర్స్ పైన ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ పైన క్వశ్చన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వన్, వర్క్ పవర్ ఎనర్జీ. ఈ వర్క్ పవర్ ఎనర్జీలో వర్క్ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎనర్జీ మోడల్ క్వశ్చన్స్, పవర్ అండ్ సర్క్యులర్ మోషన్. So from work power energy and power model questions are repeating. Energy and power. Okay, so energy, conservation of energy model questions, and next one is that work energy theorem relation questions. Okay, so many we can
use based on this work energy means what subtopic wise we can go through that. At least ఒకటి తీసుకున్నాం అంటే వర్క్ ఎనర్జీ పవర్ అని తీసుకున్నాం అనుకోండి, ఎనర్జీ పైన పవర్ పైన ఫార్ములే క్లారిటీ ఉండాలి దాంట్లో. ఓకే, సో నెక్స్ట్ వన్ సెంటర్ ఆఫ్ మాస్. సెంటర్ ఆఫ్ మాస్ లో అన్ని ఎక్కువనే ఉంటాయి డిస్ట్రిబ్యూషన్. దీంట్లో ఫస్ట్ వన్ ఏం తీసుకుంటారంటే మూమెంటమ్ మోడల్ క్వశ్చన్ తీసుకోండి. మూమెంటమ్, ఓకే, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటమ్, conservation of angular momentum also you can check it. Conservation of linear momentum model question, explosion of bomb model questions, and also center of mass, calculation of center of mass for regular bodies, irregular bodies. Next one, motion of center of mass అంటే మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, యాక్సిలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ ఇట్స్ ఫోర్స్. ఓకే, సో లైక్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రమ్ దిస్ చాప్టర్, దట్ ఈస్ హియర్ కొలిజన్స్. ఓకే, కొలిజన్స్ నేను చెప్తున్నాను చూడండి. ఒక సబ్ టాపిక్ తీసుకున్నాం అనుకోండి, దానిపైన షీట్ రెడీ చేసుకోండి. ఆల్రెడీ మీ దగ్గర ప్రిపేర్డ్ నోట్స్ ఉంటాయి. ఓకే, సో ఆ మోడల్లో మీరు జస్ట్ వాటిపైన ఒక ఐడియా రావాలి. ఒక సబ్ టాపిక్ ఇచ్చినప్పుడు దానికి వెళ్ళి ఐడియా రావాలి. నెక్స్ట్ వన్ రొటేషనల్ మోషన్. సో రొటేషనల్ మోషన్ లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, టార్క్, రొటేషనల్ కైనమాటిక్స్, తర్వాత యాంగులార్ మూమెంటం, రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్, ట్రాన్స్లేషన్ అండ్ రొటేషనల్ కాంబినేషన్, లైక్ డిఫరెంట్ విల్ బి ఆస్కింగ్. సో రొటేషనల్ మోషన్ లో నువ్వు ఆల్రెడీ నీవు స్ట్రాంగ్ ఉంటేనేమో చేయండి, లేకపోతే దీన్ని టచ్ చేయకండి. ఒక సబ్ టాపిక్ ఇస్తే దానిపైన చేయండి. అదేంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రిజిడ్ బాడీ. ఓకే, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రిజిడ్ బాడీ. అంతే. ఇంకా నువ్వు ఎక్స్ట్రా చేయాలి అనుకుంటే సో రిమైనింగ్ మోడల్స్, టార్క్ మోడల్స్ కానీ, కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం కానీ చేసుకోవచ్చు. కానీ దీంట్లోకి వెళ్ళి మాత్రం ఈ పర్టికులర్ ఏరియా తీసుకో, రొటేషన్ మోషన్. ఓకే, నెక్స్ట్ వన్ గ్రావిటేషన్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ దట్ గ్రావిటేషన్. ఈ గ్రావిటేషన్ లో బాగా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే గ్రావిటేషన్ తర్వాత ఎలక్ట్రోస్టాటిక్స్, ఓకే, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మోడల్స్, అండ్ సో సమ్ కెన్ బి ఫ్రమ్ వర్క్ ఎనర్జీ పవర్, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో దీస్ ఆల్ ఆర్ ఇంటర్లింక్డ్. ఫ్రమ్ దిస్ గ్రావిటేషన్, ఫస్ట్ నువ్వు ఎప్పుడైనా ఈ గ్రావిటేషన్ చాప్టర్ అంటే ప్రిపరేషన్కి తీసుకున్నప్పుడు దీంట్లో వెయిటేజ్ ఎక్కువ ఇవ్వు, ఎందుకంటే 1 to 2 క్వశ్చన్స్ ఇవ్వు. ఓకే, సో దీనికి మోషన్ ఆఫ్ ఏ శాటిలైట్ ఒకటి, ఇంకొకటి గ్రావిటేషనల్ పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఇంపార్టెంట్. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. నెక్స్ట్ వన్ గ్రావిటేషనల్ పొటెన్షియల్. ఓకే, గ్రావిటేషనల్ పొటెన్షియల్. దీటిపైన చూసుకోండి, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, గ్రావిటేషనల్ పొటెన్షియల్. నెక్స్ట్ వన్ మోషన్ ఆఫ్ శాటిలైట్ అంటే ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటాల్ వెలాసిటీ పైన చెక్ చేసుకోండి. మోషన్ ఆఫ్ శాటిలైట్, దీని ఏమంటాం మోషన్ ఆఫ్ శాటిలైట్. ఇక తర్వాతి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ పైన వస్తుంది, కానీ ఫస్ట్ ఈ రెండు చూసుకోండి. రిమైనింగ్ ఇంకేమైనా కావాలంటే గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే వేరియేషన్ విత్ హైట్, డెప్త్, విత్ లాటిట్యూడ్, డిఫరెంట్ కేసెస్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మెకానికల్ ప్రాపర్టీస్. ఈ మెకానికల్ ప్రాపర్టీస్
ఆఫ్ సాలిడ్స్ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఓకే, సో ఈ సాలిడ్స్ లో ఒకరు చేయాలనుకుంటేనే మనం చేసుకోవచ్చు, కానీ సాలిడ్స్ లో మాత్రం ఒకవేళ అంటే ఫస్ట్ కంపల్సరీ చేయాల్సింది యంగ్స్ మాడ్యులస్ అండ్ బ్రేకింగ్ స్ట్రెస్. యంగ్స్ మాడ్యులస్, ఓకే, మాడ్యులస్ అండ్ బ్రేకింగ్ స్ట్రెస్. బ్రేకింగ్ స్ట్రెస్, యంగ్స్ మాడ్యులస్ అండ్ బ్రేకింగ్ స్ట్రెస్. సో ఈ ఏరియాస్ కాన్సన్ట్రేట్ చేసుకోండి, యంగ్స్ మాడ్యులస్ అండ్ బ్రేకింగ్ స్ట్రెస్. తర్వాతి బల్క్ మాడ్యులస్ కూడా చూసుకోవచ్చు. యంగ్స్ మాడ్యులస్, నెక్స్ట్ వన్ బల్క్ మాడ్యులస్ కూడా చూడొచ్చు, కానీ యంగ్స్ మాడ్యులస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో నెక్స్ట్ వన్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇట్స్ ఫ్లూయిడ్స్. ఫ్లూయిడ్స్ లో డిఫరెంట్ ఏరియాస్ మా, కానీ సర్ఫేస్ టెన్షన్, విస్కాసిటీ పైన చెక్ చేసుకోండి ఎక్కువ. ఈ ఫ్లూయిడ్స్ వచ్చేసరికి సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్ టెన్షన్, ఇంకొకటి విస్కాసిటీ, విస్కాసిటీ.